ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినా ప్రెస్ మీట్లో మాట్లాడినా పదే పదే చెప్పే అంశం ఏంటంటే 2034 వరకు నేనే సీఎం చెప్తుండు. ఎందుకు ఏ స్ట్రాటజీ ప్రకారం అంటే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఉన్నది, 2014 నుంచి 2024 వరకు టీఆర్ఎస్ ఉన్నది. ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 10 సంవత్సరాలు ఒక్కరికే పట్టం కడతారు ప్రజలు కాబట్టి డెఫినెట్గా 2024 నుంచి 2034 వరకు నేనే ఉంటానని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇది ఆయన స్ట్రాటజీ, ఆయన జ్యోతిష్యం, ఆయన సమీకరణాలు ఏదో గుడ్డి గుర్తుగా పోతుండు. దీంట్లో భాగంగా ఆయన ఏం చేసినంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లాలో ఏదో ఒక జిల్లాను తీసుకుని శాంపిల్గా సర్వే చేయించాలి. సర్వే చేస్తే ఎట్లుంటాయి ఫలితాలు అనేది ఆయన అనుకొని ఇమీడియట్గా ఏం చేసినంటే ఐప్యాక్లో పనిచేసిన పార్థదాసును పిలిపించాడు. ఆయన ఎవరంటే గతంలో సునీల్ కనుగోలు దగ్గర చేసిండు. స్టిల్ సునీల్ కనుగోలు మనిషి. సునీల్ కనుగోలు అంటే అందరికి తెలుసు, ప్రముఖులందరూ కూడా సలహాదారు ఉంటాడు. ఇంతకుముందుకు సిద్ధరామయ్యకి, ఇప్పుడు డీకే శివకుమార్కు, ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర కూడా పనిచేస్తుడు. ఈవెన్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడానికి కూడా ఈ సునీల్ కనుగోలు ఏవైతే మేనిఫెస్టో సలహాలు ఉన్నాయో అవన్నీ కూడా యూజ్ అయినాయి. ఈయన ఎవరు అంటే ఈయన ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసే వ్యక్తి. వీళ్ళంతా కూడా ఒకరే చాణక్య.com పనిచేసే వ్యక్తులు కాబట్టి డెఫినెట్గా ఈ పార్థదాస్ అనే వ్యక్తి ఒకవేళ సర్వే చేస్తే 100% అది కరెక్ట్ ఉంటుందని రేవంత్ రెడ్డి గారు పిలిచి ఒక జిల్లాను ఎంచుకోని చెప్పిండు. ఉత్తర తెలంగాణ ఎంచుకుంటే అటు ఇటు ఉంటాయి భిన్నాభిప్రాయాలు, అదేవిధంగా దక్షిణ తెలంగాణ తెలుసుకుంటే సేమ్ అట్లనే ఉంటుంది కాబట్టి న్యూట్రల్గా ఉండే వరంగల్ ఎంచుకోండు. మధ్యలో ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాబట్టి దాన్ని ఎంచుకొని దాన్ని సర్వే చేయంటే ఒకటే. ఆయన సర్వే చేసిన అనంతరం ఏం చెప్పిందంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కు ఒక షాక్ న్యూస్ చెప్పడం జరిగిందట. అదేంటంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ఈవెన్ ఆయన ఎక్స్లో కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్లో ఉన్న 12 కాన్స్టిట్యున్సీలు మొత్తం బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుంది, ఒక్కటంటే ఒక్కటి కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదని ఆయన సర్వే చేయడం జరిగిందంట. మరి ఫుల్ పట్టున్న వరంగల్లోనే ఈ విధంగా ఉంటే మరి కొన్ని ప్రాంతాల్లో పట్టు లేని పరిస్థితి ఏంది? వీళ్ళకు పెద్ద పట్టు నల్గొండ, వరంగల్లో ఈ విధంగా ఫలితాలు ఉంటే రేపన్నాడు ఇంకా వేరే జిల్లాలో పరిస్థితి ఏందని రేవంత్ రెడ్డి కూడా ఒక ఆందోళన ఉన్నట్టు మనకు తెలుస్తుంది. నల్గొండలో ఈ రేంజ్లో మళ్ళీ ఫలితాలు వస్తాయా గతంలో వచ్చినట్టే అది కూడా డౌటే అని చెప్తారు. ఎందుకంటే ఉత్తమ్ టీం సపరేట్గా ఉంది, ఇది మొత్తం కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తుంది. ఈవెన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్న ఆయన టీం కూడా సపరేట్గా ఉంది, ఇది కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఏం జరగబోతుంది 2028 అనేది నల్గొండలో ప్రజలు చెప్పలేకపోతున్నారు. ఇక మహబూబ్నగర్ విషయానికి వస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈయన సొంత గడ్డకే ఏం చేయట్లేదు రేవంత్ రెడ్డి అని ప్రజలు కొంచెం వ్యతిరేకత ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలనుకున్నారు. మనం చూసినాం పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళ ఇంటికి పరామర్శకి వెళ్తే ఒక పరామర్శకు అనే విషయం కూడా మర్చిపోయి ఏ రేంజ్లో ప్రజలు స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు అంటుంటారు కేసీఆర్ బయటికి రాడు అని. ఒకసారి బయటకు వస్తే వాతావరణం మొత్తం వన్ సైడ్ అయిపోతుంది. కాబట్టి మేబీ కేసీఆర్ అనే వ్యక్తి ఎలక్షన్స్ ముందు కేవలం 6 నెలల ముందు వచ్చినా కూడా కేసీఆర్ 2028లో బీఆర్ఎస్ వస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. కాంగ్రెస్ లో చూస్తేనేమో రేవంత్ రెడ్డిని అధిష్టానం పట్టించుకోవట్లేదు. ఇందులో ఉన్న క్యాబినెట్ లో ఈయనకు అనుచర వర్గమైన బట్టిని, కోమటిరెడ్డిని అతి త్వరలో తీసేస్తుందని కూడా ఒక టాక్ వస్తుంది. ఇవన్నీ మైనస్లు. దీంట్లో ఈ సర్వే సునీల్ కనుగోలు పార్థదాస్ సర్వే ఏం చెప్తుందంటే రానే రాదు ఇక బీఆర్ఎస్ వరంగల్ అని చెప్తుంది. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తే ఏం తెలుస్తుంది కానీ కేవలం ఒక న్యూట్రల్ ఉన్న వరంగల్ను తీసుకుంటే కాంగ్రెస్ రాదు, బీఆర్ఎస్ వస్తుందని చెప్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి కూడా మనకు క్లియర్గా అర్థమయ్యే విషయం ఏంటంటే 2028లో క్లీన్ స్వీప్ చేయబోతుంది బీఆర్ఎస్ అనేది అర్థమవుతుంది. కాంగ్రెస్ ఇప్పుడే అటు ఇటు ఉంది, 10 సీట్లు అటో ఇటో జంప్ అయినా కూడా వాళ్ళు కష్టం. ఎందుకంటే ఇప్పటికే మంత్రి పదవి కోసానికి ఎవరు ఏం చేయడానికి కూడా రెడీగా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది, ఒక విశ్వసనీయ సమాచారం కూడా వస్తుంది. కాబట్టి వీళ్ళ పరిస్థితి ఇప్పుడే ఇట్లా ఉంటే 2028లో డెఫినెట్గా రాకపోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 2034 వరకు నేనే సీఎం అంటున్నాడు. సో వీడియో చూస్తున్న వ్యూవర్స్ మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. మళ్ళీ 2028లో కూడా కాంగ్రెస్ వస్తుందా, లేదా సారు కేసీఆర్ బీఆర్ఎస్ వస్తుందా, లేదా అనూహ్యంగా బీజేపీ ప్రభుత్వంలోకి వస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.